ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. మనం ఈ సెషన్లో సిఎస్ఎస్ వేరియబుల్స్ అనేటువంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. రైట్, కాన్సెప్ట్ ఇది సిఎస్ఎస్ వేరియబుల్స్. ఏంటి సిఎస్ఎస్ వేరియబుల్స్? అసలు దీనివల్ల యూజ్ ఏంటి? ఇది యాక్చువల్గా మనము బిఫోర్ టెంప్లేటే మనం నేర్చుకోవచ్చు. అంటే మనం టెంప్లేట్ క్రియేట్ చేసాం, దానికి ముందే మనం నేర్చుకోవచ్చు. బట్ తర్వాత నేర్చుకున్న ఇబ్బంది ఏం లేదు. నేను సిఎస్ఎస్లో కొన్ని వీడియోస్ చేస్తూ అందులోకి ఆ ప్లేలిస్ట్లోకి అప్లోడ్ చేస్తూ ఉంటాను. బట్ మండే నుంచి మనము జావా స్క్రిప్ట్ అయితే కంటిన్యూ చేస్తాం. సో కానీ సిఎస్ఎస్లో ఇంకా కొన్ని టాపిక్స్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ టాపిక్స్, అంటే మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు మనం నేర్చుకున్నాం ఇప్పుడు. సో నెక్స్ట్ వీ విల్ మూవ్ టు జావా స్క్రిప్ట్. అది మండే నుంచి మనం జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేద్దాం. రైట్, ఇక్కడ సిఎస్ఎస్ వేరియబుల్స్ అనేటువంటి కాన్సెప్ట్. ఇందులో ఇంకా చాలా మనకి సిఎస్ఎస్లో కొన్ని మెథడ్స్ కూడా ఉంటాయి. కొన్ని మెథడ్స్ ఉంటాయి. మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ సెట్ చేయడానికి మనకు ఒక మెథడ్ ఉంటుంది, యుఆర్ఎల్ అనే మెథడ్. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యుఆర్ఎల్ అని ఇందులో మనం పాత్ ఆఫ్ ద ఇమేజ్ ఇస్తాం. అలానే ఇలా చాలా మెథడ్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు మనం ఒక మెథడ్ చూస్తాం, వేర్ అనేటువంటి మెథడ్. సో ఈ వేర్ మెథడ్ మనకి ఏం చేస్తుంది, ఈ వేర్ మెథడ్ని మనం ఎలా వాడాలి ఏంటి అనేది మనం చూడాలి. అసలు వేరియబుల్స్ అనేవి ఏంటి? నార్మల్గా మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనుక ఐడియా ఉంటే, సో మీకు ఒక ఐడియా ఉండొచ్చు, మేబీ అనుకుంటున్నా. వేరియబుల్ అనే కాన్సెప్ట్‌ని అందరూ నేర్చుకున్నారు. ఎందుకంటే మీరు గ్రాడ్యుయేట్ చేశారు. ఐ మీన్, సో మీరు బీటెక్కో, బీఈ ఏదో సంథింగ్ చేసుంటారు. అందులో అందరూ సి లాంగ్వేజ్ చదివి ఉంటారు. ఈ సి లాంగ్వేజ్‌లోనే మీకు అక్కడ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ ఉంటది. సో అసలు నార్మల్‌గా వేరియబుల్ అంటే ఏంటి? సో వేరీ అండ్ వేరియబుల్. ఏబుల్ అంటే చేంజ్ అవ్వటం. సో వేరియబుల్ అంటే సింపుల్‌గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెఫినిషన్ చెప్పాలంటే ఇలా చెప్తారు. ద వాల్యూ ఆఫ్ ఏ వేరియబుల్ మే చేంజ్ మే చేంజ్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ అని మనం చెప్పొచ్చు. ఇలా. అసలు వేరియబుల్ ఎందుకు? వై వేరియబుల్? అది కూడా మనకు కావాలి. అసలు వై వేరియబుల్ అంటే అసలు వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఎ వేరియబుల్? టు సేవ్ సమ్ వాల్యూ. బట్ డోంట్ వరీ, ఈ కాన్సెప్ట్ నేను జావా స్క్రిప్ట్‌లో మీకు చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో దట్ మీకు అప్పుడు మంచి క్లారిటీ ఉంటది. ఓకేనా? సో టు సేవ్ సమ్ వాల్యూ. ఇప్పుడు సేవ్ అన్నాను కదా! ఎందుకు సేవ్ చేయాలి నేను? వై షుడ్ ఐ సేవ్ ఎ వాల్యూ? సో వై షుడ్ ఐ సేవ్ వాల్యూ? వేరియబుల్ ఎందుకు? టు సేవ్ సమ్ వాల్యూ. వై షుడ్ ఐ సేవ్ సమ్ వాల్యూ? సో వై షుడ్ ఐ సేవ్ సమ్ వాల్యూ? ఎందుకు వాల్యూని సేవ్ చేయాలి? ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే టు రీయూజ్ దట్ వాల్యూ. ఆ వాల్యూని మనం రీయూజ్ చేసుకోవటం కోసం ఒక దగ్గర సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే మీరు బ్యాంక్‌లో మనీ ఎందుకు సేవ్ చేసుకుంటున్నారు? ఫర్ రీయూజబిలిటీ అండ్ ఫ్యూచర్ పర్పసెస్, అంతేనా? సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ మనీని విత్‌డ్రా చేసుకోవచ్చు. మనీని కావాలంటే యాడ్ కూడా చేసుకోవచ్చు. అంటే ద వాల్యూ ఆఫ్ ద మనీ మే చేంజ్. ఇప్పుడు ప్రెజెంట్ నా అకౌంట్‌లో రూ. 500 ఉంది. ఈ రూ. 500 నేను రూ. 1000 చేయొచ్చు. లేకపోతే ఆ రూ. 500 నేను రూ. 200 కూడా చేయొచ్చు. అంటే నేను యాడ్ చేయొచ్చు, లేకపోతే రిమూవ్ చేయొచ్చు అనేది నేను చెప్తాను ఎగ్జాక్ట్‌గా ఇక్కడ. ఓకేనా? రైట్. ఇప్పుడు అలానే ఇప్పుడు ఈ వేరియబుల్స్ సిఎస్ఎస్‌లో మనకి ఎలా వర్క్ అవుతాయి? అసలు ఏంటి ఈ దీని యొక్క కాన్సెప్ట్ సిఎస్ఎస్‌లో అంటే, ఇప్పుడు కొన్ని మనకి రీయూజబుల్ వాల్యూస్ ఉంటాయి సిఎస్ఎస్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ ఉందనుకోండి. కలర్. టెక్స్ట్ కలర్ గావచ్చు, లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ కలర్ గావచ్చు. నా నేను ఒక కలర్‌ని నేను మల్టిపుల్ ప్లేసెస్‌లో వాడాను. నా స్టైల్ డాట్ సీఎస్ఎస్ ఫైల్‌లోకి వెళ్తే ఒక కలర్ ఉంది. మనం తీసుకున్నాము. ఆ కలర్‌ని ఇదిగోండి. ఈ కలర్‌ని నేను మల్టిపుల్ ప్లేసెస్‌లో వాడాను. చూడండి. రైట్, ఇక్కడే మనం 2 సార్లు హైలైట్ అయింది. ఇంకా మీరు కొంచెం కిందకి వెళ్తే ఇదిగోండి థర్డ్ టైము. సో, ఇలా ఫోర్త్ టైమ్. సో, ఇలా మనకి మల్టిపుల్ టైమ్స్ మనం అరౌండ్ ఇదిగోండి 5, 6, 7, 8. సో, ఆల్మోస్ట్ ఆల్ ఆ కలర్‌ని నేను నా సీఎస్ఎస్ ఫైల్‌లో అరౌండ్ 15 టైమ్స్ వాడా. అరౌండ్ 15 టైమ్స్ వాడా. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఆ కలర్ ఏంటి? తెలుసా ఆ కలర్ ఏ కలర్ అనేదది? సో, నథింగ్, ఏం లేదు. నేను రన్ చేసి చూపిస్తాను చూడండి. వాట్ ఈస్ దట్ కలర్ అంటే ఇదిగోండి ఇదే. ఈ మనకి ఆ బోర్డర్ లోపల ఉన్నటువంటి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఉంది కదా! ఇదే ఆ బ్యాక్‌గ్రౌండ్ కలర్.
ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఎన్నిసార్లు వాడాను? అరౌండ్ 12 టైమ్స్ వాడాను. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడెన్ కస్టమర్ అనేవాడు వచ్చేసి, సో నాకు ఈ కలర్ వద్దు, నాకు ఇంకొక కలర్ కావాలి అన్నాడు అనుకోండి. అప్పుడు ఆ 12 టైమ్స్ మళ్ళీ మీరు వర్క్ చేయాలిగా. ఇప్పుడు 12 టైమ్స్ ఉంది కాబట్టి మనం వర్క్ చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ ఆ కలర్ నేను 100 టైమ్స్ వాడావు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి మరి? కదా. సో మనం మొత్తం చేంజ్ చేసుకుంటూ రావాలి కలర్ కోడ్ మొత్తం. సో ఇది రీవర్క్ చేయటమే కదా. సో రీవర్క్ చేయకుండా ఇప్పుడు అడగచ్చు మీరు, సరే ఎందుకు ఇలా రీవర్క్ చేయాలి? ఈజ్ దర్ ఎనీ వే? ఏమన్నా వే ఉందా మనకి? వాట్ ఈస్ దట్ వే? ఆ వే ఎలా మనకి, హౌ వీ కెన్ ఫైండ్ దట్ వే అనేది మనం ఐడెంటిఫై చేయాలి. రైట్? ఈస్ దర్ ఎనీ వే? రైట్? ఈస్ దేర్ ఎనీ వే టు రీయూజ్ ద వాల్యూ? వై షుడ్ ఐ చేంజ్ ద వాల్యూ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్? మీరు కస్టమర్ చెప్పగానే ఆ వాల్యూ నేను ఎందుకు ఇప్పుడు చేంజ్ చేయాలి అంటే ఆబ్వియస్గా మీకు చాలా వర్క్ చేయాలి బిహైండ్ ద సీన్స్. ఇలాంటి కలర్స్ కావచ్చు, లేకపోతే సైజెస్ కావచ్చు, ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్స్ కావచ్చు, ఇంకేమన్నా కొన్ని వాల్యూస్ కావచ్చు. నేను ఎందుకు మళ్ళా మళ్ళా రాయాలి, లేకపోతే ఎందుకు వాటిని హార్డ్ వర్క్ చేయాలి, హార్డ్ కోడింగ్. ఇప్పుడు చెప్పాలంటే దీన్ని మనం హార్డ్ కోడ్ చేసినట్టు, ఈ వాల్యూ, ఈ కలర్ వాల్యూని హార్డ్ కోడ్ చేసినట్టే నేను. సో సిఎస్ఎస్లో కూడా చాలా టాపిక్స్ ఉన్నాయండి మనకి. సో ఆ టాపిక్స్ అనేవి మన వర్క్ని చాలా ఈజీ చేస్తాయి. దే విల్ మేక్ అవర్ వర్క్ వెరీ ఈజీ. సో అవి మనకి అన్ని అడ్వాన్స్డ్ సిఎస్ఎస్ కిందకే వస్తాయి ఆ టాపిక్స్ అన్ని కూడా. ఇప్పుడు మనం దాన్ని చేయటం కోసం వేర్ అనేటువంటి కాన్సెప్ట్, అంటే కలర్స్ అనే కాదు, ఇంకేమైనా మీకు ఇది రీయూజ్ అవుతుంది ప్రతి ఎక్కడ అనుకుంటే మీరు దానికి మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవచ్చు. ఓకేనే. సో అయితే ఇక్కడ ఆ వేరియబుల్స్ని మనం ఎలా వాడాలి, ఎలా చేయాలి అని అంటే, మనకు ఒక ఫంక్షన్ ఉంది, వేర్ ఫంక్షన్ ఉందండి. ఈ వేర్ అనేటువంటి ఫంక్షన్ ఉపయోగించి సో వీ కెన్ క్రియేట్ ఏ వేరియబుల్ విత్ వాల్యూ. సో చూడండి, సో ద ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు ఇన్సర్ట్ ద వాల్యూ ఆఫ్ ఏ సిఎస్ఎస్ వేరియబుల్. ఇన్సర్ట్ ద వాల్యూ ఆఫ్ ఏ సిఎస్ఎస్ వేరియబుల్. సో అంటే మీనింగ్ ఏంటి? ఓకే, లెట్ us రైట్ ఇట్. By using this function, we can insert the value of a CSS variable. ఇదండి. సో ఇప్పుడు వేరియబుల్స్ని డిక్లేర్ చేయటం ఎలా? నెక్స్ట్ హౌ టు డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసిన తర్వాత మనం దాన్ని రీయూజ్ చేసుకోగలుగుతాం, లేకపోతే డిక్లేర్ చేయకుండా మనం రీయూజ్ చేయలేం. సో మనం వేరియబుల్స్ని క్రియేట్ చేయాలి, లేకపోతే డిక్లేర్ చేయాలి అని అన్నట్లయితే మనము ఒక ఇది వాడాలి, రూట్ అనే ఒక కోలన్ పెట్టి రాయాలండి. దీన్ని కూడా రూట్ సెలెక్టర్ అంటాం. ఇదేంటిది? రూట్ సెలెక్టర్. సో మీరు వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ కోలన్ రూట్ అని రాయాలి. ఇక్కడ స్పేస్ ఉండకూడదు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, స్పేస్ లేకుండా ఇదంతా కలిసి ఉండాలి. ఇది ఒక సెలెక్టర్ మనకి. సో డిక్లేర్ ఆల్ ద వేరియబుల్స్. నువ్వేవైతే వేరియబుల్స్ డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నావో యూ హ్యావ్ టు సెలెక్ట్ దిస్ అండి. టు డిక్లేర్ ద వేరియబుల్ ఇలా రాస్తున్నా, టు డిక్లేర్ ద వేరియబుల్స్ we can use the below selector. We can use the below selector. మనం ఈ సెలెక్టర్ వాడాలి. ఏంటి ఆ సెలెక్టర్ పేరు? రూట్ సెలెక్టర్. ఓకేనా. సో ఇక్కడ డిఫైన్ చేసిన వేరియబుల్స్ అన్ని గ్లోబల్ అంటాము, లోకల్ అంటాము. డోంట్ వరీ. ఆ వర్డ్ గ్లోబల్ అంటే ఏంటంటే అవి ఎక్కడి నుంచి ఎక్కడికైనా యాక్సెస్ చేసుకోవచ్చు. లోకల్ అంటే ఏంటంటే విత్ ఇన్ ద స్కోప్ అనమాట. నువ్వు ఒక బ్లాక్లో డిఫైన్ చేసావు అనుకోండి, దాన్ని ఆ బ్లాక్లోనే వాడతాం, దాన్ని బయట వాడలేం. అది లోకల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ అంటే త్రూ అవుట్ ద ఫైల్ మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అదండి మొత్తం మీద. రైట్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఆల్ ద వేరియబుల్స్ నేమ్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆల్ ద వేరియబుల్స్ నేమ్ షుడ్ స్టార్ట్ విత్ హైఫన్తో స్టార్ట్ అవ్వాలండి. 2 హైఫన్తో స్టార్ట్ అవ్వాలి. అండ్ వేరియబుల్స్ అన్నీ కూడా కేస్ సెన్సిటివ్. వాటిని మనం ఏమంటాం? డాషెస్ అంటామా, హైఫన్స్ అంటామా? సరే మీ ఇష్టం. నేను ఇక్కడ డాషెస్ అని రాస్తున్నాను. సో మీరు హైఫన్స్ అని కూడా అనుకోవచ్చు మనం. సో హైఫన్స్ ఆర్ డాషెస్, వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ కాల్ ఇట్. అండ్ వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. వేరియబుల్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే నువ్వు ఏ కేసులో అయితే డిఫైన్ చేసావో ఆ కేసులో నువ్వు యాక్సెస్ చేయగలుగుతావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు వేరియబుల్కి ఏబిసిడి అని ఇచ్చావు, ఇలా ఇచ్చావు.
వేరియబుల్ పేరు నువ్వు క్యాపిటల్ ఏ బి సి డి ఇలా ఇవ్వకూడదు. నువ్వు ఎలా అయితే డిఫైన్ చేసావో స్మాల్ లెటర్స్లో డిఫైన్ చేసావు కాబట్టి నువ్వు స్మాల్ లెటర్లోనే యాక్సెస్ చేయాలి. నువ్వు క్యాప్స్లో డిఫైన్ చేస్తే క్యాప్స్లో డిఫైన్ చేసుకో, నో ప్రాబ్లం, రైట్? సో ఇదండి మొత్తం మీద. ఈ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఫైనల్గా సింటాక్స్ కూడా చూడండి ఒకసారి. సో సిఎస్ఎస్ని మనము మోస్ట్ వేస్లో రీయూజ్ చేసుకోవటం కోసం, అంటే హార్డ్ కోడ్ చేయకుండా వాల్యూస్ని టు మేక్ దెమ్ టు రీయూస్ మనము ఈ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ వాడుతున్నాం మనం. ఇక్కడ సింటాక్స్ వచ్చేసరికి కోలన్ రూట్ రూట్ అండ్ ఇన్ అగైన్ ద బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి? ఇది యువర్, మీకు నచ్చిన పేరు తీసుకుని సింటాక్సే కాబట్టి ఇలా రాసుకో, ఎవర్ వేరియబుల్ నేమ్ అని ఇలా రాసుకోను. ఓకేనా? ఎవర్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. ఏంటి ఆ వాల్యూ అనేది మీరు ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా? సో ఇదండి మనం తీసుకోవాల్సిన థింగ్ అనేది. ఒకవేళ మీరు ఇప్పుడు నార్మల్గా ఇలా కూడా తీసుకోవచ్చు. ఇది ఒక సింటాక్స్ అనుకుంటే ఇప్పుడు డాట్ ఎన్ఓటిఈ నోట్ అని ఇలా తీసుకున్నాం. ఏదో ఒక నార్మల్ వాల్యూ తీసుకుందాం. ఇక్కడ కనుక మీరు ఒక వేరియబుల్ కనుక డిఫైన్ చేసినట్లయితే ఇది మనకి లోకల్ వేరియబుల్ అవుతుందండి. ఓకేనా? సో లోకల్ వేరియబుల్ అంటే ఇప్పుడు జస్ట్ ఇది ఒక క్లాస్ లాగే తీసుకున్నా, ఇంకా ఎక్స్ట్రా నేను ఏం తీసుకోలేదు. సో ఇక్కడ సమ్ వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ. ఇది దిస్ ఈజ్ నాట్ ఏ గ్లోబల్. ఇది గ్లోబల్ అవుతుంది. ఎందుకంటే మీరు రూట్లో పెడుతున్నారు కదా, రూట్లో పెట్టినటువంటి ప్రతి వేరియబుల్ గ్లోబల్ ఉంటుంది. దాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికైనా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. దీన్ని అలా యాక్సెస్ చేయలేము. సో ఇది ఆ యొక్క స్కోప్లోనే మాత్రమే ఉంటుందండి. సో ఇది మొత్తం మీద మనకున్నటువంటి వేరియబుల్. ఇప్పుడు ఈ వేరియబుల్స్ని మనము సైట్లో ఎలా అప్లై చేస్తాము, ఎలా డిఫైన్ చేస్తాము అనేది ఇప్పుడు మనం చూడాలి. ఓకేనా? ఆల్రెడీ మనం ఇక్కడ సైట్ డిఫైన్ చేస్తాం కదా, అండ్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి దెన్ వీ కెన్ ప్రొసీడ్. సిఎస్ఎస్ ఫోల్డర్లో సేవ్ చేస్తాను ఫైల్ని. రైట్, కాపీ దట్ పేస్ట్ హియర్. css variables.html is a file. ఈ కంటెంట్ ఎలానే పెట్టండి, ఇది మనం తీసేద్దాం. సో ఐఎమ్ రిమూవింగ్ ఎవ్రీథింగ్ అప్ టు హియర్. వేరియబుల్స్ని జనరల్గా మనం టాప్ ఆఫ్ ద స్కోప్లో డిఫైన్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఇక్కడైనా పర్లేదు. సో కాబట్టి ఇలా తీసుకోండి. రూట్ ఇదండి. మీకు నచ్చిన నేమ్, కానీ వేరియబుల్ నేమ్ స్టార్ట్ విత్ హైఫన్ హైఫన్. హైఫన్ హైఫన్తో స్టార్ట్ అవ్వాలి. సో మీరు ఎలా అయినా పెట్టుకోండి, ఇక్కడ నో ప్రాబ్లం. ఇక్కడ నేను ఇలా రాసుకుంటున్నా, బీజీ కలర్, మై బీజీ కలర్ ఇలా రాసుకుంటున్నా. మై బీజీ కలర్, మై బీజీ కలర్ రెడ్ అని ఇచ్చుకున్నా. కలర్ కోడ్ ఇచ్చుకున్నా పర్లేదు. ఇదేంటిది? నేమ్ ఆఫ్ ద వేరియబుల్. ఇది వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. సో మై టెక్స్ట్ కలర్ అని ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నా. మై టెక్స్ట్ కలర్. నీకు నచ్చిన వేరియబుల్ తీసుకో, నో ప్రాబ్లం. ఓకేనా? ఇక్కడ ఐఫన్స్ ఉండాలి, కానీ ఖచ్చితంగా స్టార్ట్స్ విత్ డబుల్ ఐఫన్స్తో స్టార్ట్ అవ్వాలి. సో మై టెక్స్ట్ కలర్ వచ్చేసి ఒక కలర్ కోడ్ ఇస్తున్నాను, దీనికి 666 అనే కలర్ కోడ్ ఇచ్చాను. ఇది డిక్లేరింగ్ ద వేరియబుల్. ఇప్పుడు ఈ వేరియబుల్స్ని మనము ఒక బాడీకి అప్లై చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాడీకి అప్లై చేస్తాను, లేకపోతే మీరు బ్లాక్స్కి అప్లై చేస్తారన్నా కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు మనం నార్మల్గా ఏం రాస్తాం? బ్యాక్గ్రౌండ్ హైఫన్ కలర్ ఇది రాస్తాం. బ్యాక్గ్రౌండ్ కలర్ మనకు నచ్చిన కలర్ ఏదో మనం రాసుకుంటాం కదా, హలో సంథింగ్ #000 అని రాసినట్టుకోండి. మనకి బ్లాక్ కలర్ వచ్చిందో లేదో చూడండి. సో బ్లాక్ కలర్ వచ్చేసింది. బ్లాక్లో బ్లాక్ కలర్ దా. ఇప్పుడు నాకు ఇది వద్దు, అక్కడ వేరియబుల్ డిఫైన్ చేశాను కదా, ఆ డిఫైన్ చేసిన వేరియబుల్ యొక్క వాల్యూ కావాలండి. హౌ కెన్ ఐ గెట్ దట్ వాల్యూ? ఏం లేదు, ఇక్కడ మీరు వేర్ అనే మెథడ్ వాడి ఈ వేర్ మెథడ్లో ఆ వేరియబుల్ని కాల్ చేయండి. మీ వేరియబుల్ పేరు ఏంటి? ఇదేనా? సో ఈ వేరియబుల్ని మీరు కనుక ఇక్కడ కనుక కాల్ చేసినట్లయితే అది రీయూజ్ అయిపోతుంది. ఇక మీకు ఎక్కడ కావాలన్నా కూడా సో ఇలా చేయొచ్చు. సో ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ టర్న్ టు రెడ్. చూసారా? ఇప్పుడు ఇదే కలర్ అంటే టెక్స్ట్ కలర్ కావచ్చు, ఇంకేదైనా కలర్ కావచ్చు, మీకు మల్టిపుల్ ప్లేసెస్లో కనుక ఉపయోగపడుతుంటే మీరు ఇలా చేయొచ్చుగా.
సో ఇక్కడ డిఫైన్ చేసుకుంటాము. సో ఆ డిఫైన్ చేసుకున్న దాన్ని మనం ఇలా వాడతాం. ఇప్పుడు మనం లాస్ట్గా ఇక్కడ మనం చేసినట్లయితే మన అప్లికేషన్లో ఈ పర్టిక్యులర్ కలర్ అనేది మనం బ్యాక్గ్రౌండ్ కలర్గా వాడుతున్నాం. ఓకేనా? చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్గా వాడాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చేసి లెట్ మీ డిఫైన్ దిస్ యాజ్ ఏ రూట్. రూట్ డిఫైన్ చేశాను. ఈ రూట్లో మీరు వేరియబుల్ డిఫైన్ చేయాలి, రైట్? సో సైట్ సైట్ PRIMAR ప్రైమరీ బీజీ కలర్ ఇలా రాసుకుంటున్నాను. కలర్ కోడ్ ఏదైతే ఉందో ఈ కలర్ కోడ్ మనం ఇలా ఇచ్చాం కదా, ఈ కలర్ కోడ్ని మీరు ఇక్కడ డిఫైన్ చేయండి. సైట్ ప్రైమరీ బీజీ కలర్ హ్యాష్ ఇదండి, ఇలా ఇచ్చేసాను. వేరియబుల్ డిఫైన్. సో ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడెక్కడైతే ఈ కలర్ ఉందో అక్కడ మీరు ఏం చేయొచ్చు, ఇదంతా తీసేసి మీరు వేర్ పెట్టచ్చు. ఇప్పుడు చూడండి, సో ఎక్కడెక్కడ ఉంది కలరు, నేను దీన్ని సింపుల్గా ఐఎమ్ టేకింగ్ దిస్ ఇన్ టు వేర్. ఆ వేర్లో సారీ, ఈ యొక్క సైట్ ప్రైమరీ బీజీ కలర్ అని చేసాం. అంటే మీకు ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఈ కలర్ ఉందో మీరు ఏం చేయొచ్చు అండి, అన్ని ప్లేసెస్లో కూడా మీరు ఇది సెట్ చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ రాయాల్సిన అవసరం లేకుండా యూ కెన్ సెట్ ద సేమ్. ఇది కలర్. ఇక మనకి కిందకెళ్తే చాలా ప్లేసెస్‌లో ఉందండి. ఓకేనా? సో, రైట్, ఒకసారి నేను అన్ని ప్లేసెస్‌లో తీసేస్తున్నాను ఇది. సో, అంటే ఇలా మనం రీయూజ్ చేసుకోవాలి. ఇది నాకు యాక్చువల్‌గా ఫస్టే చెప్పొచ్చు. బట్ నాకు ఎందుకు అనిపించిందంటే ఇలా చేశాక చెప్తే బాగుంటదనిపించింది. సో, ఐ చేంజ్ దిస్. ఇది బ్యాక్‌గ్రౌండ్ కలర్ కాదు. ఆ కలర్ ఎక్కడెక్కడైతే ఉందో ఆ కలర్ మొత్తాన్ని నేను చేంజ్ చేస్తున్నా. వేరెవర్ ఐ హావ్ దట్ కలర్, ఆ కలర్ ఐ యామ్ చేంజింగ్. సో, ఇంకెక్కడుంది ఆ కలర్? ఇక్కడెక్కడో మనం చూసాము ఇందాక సమ్‌వేర్. ఓకే. నో ప్రాబ్లమ్. సో, జస్ట్ సమ్‌వేర్ ఐ సీన్ దిస్ కలర్ ఇన్‌సైడ్ ఆఫ్ ఇట్. కలర్ ఇది. చూడండి ఎక్కడెక్కడుందో అది. బోర్డర్ కలర్ కూడా ఉంది. సో, ఆ బోర్డర్ కలర్‌ని ఓకే. బోర్డర్ కలర్ పక్కన పెట్టేసి జస్ట్ దీన్ని మాత్రమే నేను చేంజ్ చేస్తాను. జస్ట్ ఐయామ్ చేంజింగ్ దిస్ వాల్యూ. ఓకే. ఇంకా మీకు ఎక్కడెక్కడైతే ఆ కలర్ కనిపిస్తుందో అక్కడ మీరు దాన్ని చేంజ్ చేయొచ్చు. ఇదిగోండి, ఇక్కడ కలర్ ఉంది. అక్కడ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. లెట్ మీ యాడ్ ద సేమ్ బ్యాక్‌గ్రౌండ్. సో, రైట్. ఇది యాక్చువల్‌గా ఫస్ట్ నుంచే మనం చేస్తే ఏ ప్రాబ్లమ్ ఉండదు. సరే, ఇప్పటికైనా ఇబ్బందేం లేదు. జస్ట్ కాన్సెప్ట్ తెలుసుకుందాం. అంటే ఒక లేఅవుట్ మనం చేస్తున్నప్పుడు ఇలా మనం చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. వేర్ అనేటువంటి కాన్సెప్ట్ వాడి వి కెన్ మేక్. ఇప్పుడు మన వెబ్‌సైట్ గనక మనం చెక్ చేసుకున్నట్లయితే రైట్, ఇప్పుడు ఒకసారి మనం రిఫ్రెష్ చేస్తే డూ యూ హావ్ ఎనీ చేంజ్? ఎక్కడ కూడా ఏం చేంజ్ లేదు. ఇప్పుడు నాకు ఈ కలర్ వద్దు, ఏదో డిఫరెంట్ కలర్ కావాలని కస్టమర్ చెప్పినప్పుడు నేనేం చేయొచ్చు? ఇప్పుడు మీరు ఆ యొక్క రూట్ వేరియబుల్ దగ్గరికెళ్ళి మీకు నచ్చిన కలర్ మీరు ఇచ్చుకోవచ్చుగా ఇక్కడ. నేను చూడండి ఇలా ఇచ్చాను. 0000 అని ఇచ్చాను. ఇప్పుడు ఏం కలర్ వస్తదో నాకు తెలీదు. బట్ కలర్ అయితే డెఫినిట్‌గా వస్తది. కలర్ ఏదో డిఫరెంట్ కలర్ వచ్చిందిగా. ఒక కైండ్ ఆఫ్ బ్లూ కలర్ వచ్చింది గదా! సో, చూడండి అన్ని దిక్కుల మారిపోయింది. ఒక్కసారి చేంజ్ చేస్తే ఇట్ చేంజ్డ్ ఇన్ ఎవ్రీవేర్. మీరు అలా మళ్ళా ఇక్కడికెళ్ళి చూడండి, హోవర్‌లో మారిపోయింది. హోమ్ పేజ్‌కెళ్ళండి. హోమ్ పేజ్‌లో ఒకవేళ ఇదిగోండి, హోమ్ పేజ్‌లో కూడా అదంతా మారిపోయింది మనకి. సో, త్రూ ఔట్ ద సైట్ ఒక్క స్టెప్‌లో మనం కలర్స్ అన్ని చేంజ్ చేయగలిగామా? సో, అలా చేయాలి అనంటే కలర్స్ అనే గాదు, ఏదైనా కావచ్చు. అది సైజెస్ కావచ్చు, గ్యాప్స్ కావచ్చు, వాటెవర్ యూ వాంట్. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ డిఫైన్ దట్ గ్లోబల్ వేరియబుల్. సైట్ ప్రైమరీ బీజీ కలర్, సైట్ ప్రైమరీ టెక్స్ట్ కలర్, ఇంకొక వేరియబుల్ తీసుకుంటా. సైట్, సో ఏమంటున్నామంటే సైట్ ప్రైమరీ టెక్స్ట్ కలర్ అని చెప్పి తీసుకుంటున్నా. టీఎక్స్టీ టెక్స్ట్ కలర్. ఆ టెక్స్ట్ కలర్ మనం ఎక్కడ వాడలేదు నాకు తెలిసి. బట్ జస్ట్ చెప్తున్నాను. బై డిఫాల్ట్‌గా డార్క్ కలరే వాడుతున్నాము. నేను ఇక్కడ 333 తీసుకున్నా. హోవర్ కలర్ ఏంటి? హోవర్ కలర్ సైట్ ప్రైమరీ హోవర్ కలర్. హోవర్ అయినప్పుడు ఏ కలర్ కావాలి? అలా అన్నీ గూడా మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చండి. Right? We can define the colors and everything here so that they are going to be reusable. సో, ఇలా మనం రీయూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంకేం కావాలి? ఇప్పుడు నార్మల్‌గా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినా కూడా మీకు ఒక ఐడియా వస్తది. యూ కెన్ సీ ద ఎగ్జాంపుల్. మనం దీన్ని ఎక్కడా వాడటం లేదు. కానీ డిఫైన్ చేయొచ్చంటే చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. మీకు అవసరం ఉంటే వాడతారు. లేకపోతే లేదు. సో, దట్ ఈస్ ద గోల్. రైట్? ఇప్పుడైతే చూడండి, మనకు ఒక దగ్గర కలర్ చేంజ్ చేస్తే త్రూ ఔట్ ద సైట్ మనకి కలర్ మారిపోయింది. ప్రతి పేజెస్‌లో మారిపోయి ఉంటది మనకి. ఇప్పుడు సైన్ ఇన్ పేజ్‌కి వెళ్ళండి. ఇదిగోండి సైన్ ఇన్ బటన్ అంతా మారిపోయింది. సైన్ అప్ పేజ్‌కి వెళ్తే అది మారిపోయింది. సో, ఇక్కడ సర్వీసెస్ పేజ్‌కి వెళ్ళినా మారిపోయినాయి. అండ్ కాంటాక్ట్ అస్ పేజ్ ఎవ్రీథింగ్ గాట్ చేంజ్డ్. సో, అలానే మీరు కెరియర్స్‌లోకొస్తే ప్రతిది ఇక్కడ చేంజ్ అయింది చూసారా?
దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ అండి. ఇది ఆ వేరియబుల్స్ అనే కాన్సెప్ట్. వేరియబుల్ అంటే ద వాల్యూ ఆఫ్ ఎ వేరియబుల్ వీ కెన్ చేంజ్. వేరియబుల్ అంటే ఏంటి? ఇట్ కెన్ సేవ్ సమ్ వాల్యూ, ఇట్ కెన్ హోల్డ్ సమ్ వాల్యూ. ఇప్పుడు మీ బ్రెయిన్ అనేది ఒక వేరియబుల్. అందులో చాలా వాల్యూస్ సేవ్ అయ్యి ఉంటాయి, చాలా విషయాలు సేవ్ అయ్యి ఉంటాయి. వాటిని అవసరమైతే వాడతాం, లేకపోతే లేదు. లేకపోతే మనం తీసేస్తాం కూడా. తీసేయడం అంటే బట్టి మర్చిపోతాం. సో అదే విధంగా ఇక్కడ మనకి వేరియబుల్, దీని గురించి నేను జావా స్క్రిప్ట్లో చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరియబుల్స్ అంటే ఏంటి, వాటి స్కోప్ ఉంటుంది. స్కోప్ అంటే అవైలబిలిటీ. ఒక వేరియబుల్ని ఒక దగ్గర డిఫైన్ చేస్తే దాన్ని ఇంకో దగ్గర వాడచ్చా లేదా, దట్ ఈస్ కాల్డ్ స్కోప్. ఇక్కడ రూట్లో డిఫైన్ చేసిన వేరియబుల్ని మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద థింగ్. సో ఐ హోప్ వీ హ్యావ్ డన్ ద వేరియబుల్ కాన్సెప్ట్. ఇప్పుడు నార్మల్గా దీని గురించి ఇంకా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమైనా చూస్తే, సిఎస్ఎస్ వేరియబుల్స్. ఓకే, వెళ్ళండి ఏదైనా ఒక వెబ్సైట్కి వెళ్ళండి, ఎండిఎన్ వెబ్సైట్, డబ్ల్యూ3 స్కూల్స్ ఏదైనా ఓకే. చూద్దాం. ఇది ఒకసారి కస్టమ్ ప్రాపర్టీస్, ఇదివ్వండి ప్రైమరీ కలర్ బ్లూ. ఇప్పుడు దాన్ని ఎలా కాల్ చేయాలి నేను? ప్రైమరీ కలర్. సో కలర్ ఈక్వల్ టు ప్రైమరీ కలర్. ఏం లేదండి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వేరియబుల్ని డిఫైన్ చేశారు. ఎలా డిఫైన్ చేశారు? వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ. వేరియబుల్కి ఎప్పుడు కూడా ఒక వాల్యూ ఉండాలి. సో మీరు తర్వాత కాల్ చేసేటప్పుడు ఏం చేస్తారు? మీరు వేరియబుల్ని కాల్ చేస్తే చాలు, కలర్ని కాల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో కూడా మనం ఏం చేస్తాం ఇక్కడ, ఎక్కడ రాస్తానది, రైట్, ఇది. సో మనము ఇది వేరియబుల్, మై బీజీ కలర్ ఈజ్ అ వేరియబుల్ అండ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఇస్ రెడ్. ఇప్పుడు నువ్వు యాక్సెస్ చేసుకోవాలనుకుంటే జస్ట్ కాల్ ద వేరియబుల్ మాత్రమే కాల్ చేయి. సో వేరియబుల్ కాల్ చేస్తే దానికి అసోసియేట్ అయినటువంటి వాల్యూ బ్యాక్గ్రౌండ్ కలర్కి సెట్ అవుతుంది. ఏ వాల్యూ ఇచ్చారు మీరు అక్కడ నాకు తెలియదు. సో ఆ వాల్యూ విల్ బి సెట్ టు ద బ్యాక్గ్రౌండ్ కలర్. సో కీ ఈక్వల్ టు వాల్యూ లాగా ఉంది కదా, ఇది కీ, ఇది వాల్యూ. కీ అంటే వేరియబుల్, వాల్యూ ఈజ్ నథింగ్ బట్ ద కలర్ కోడ్. వాల్యూ ఏదైనా ఉండొచ్చు. కీ అనేది ఖచ్చితంగా ఐఫన్ తో స్టార్ట్ అవ్వాలి. ఒకవేళ నువ్వు ఐఫన్ ఇవ్వకుండా ఇలా కొంచెం స్పేసెస్ ఇచ్చి ఇలా కనుక ఇస్తే అది ఎర్రర్, దట్ వోంట్ వర్క్, దట్ వోంట్ వర్క్. సో కాబట్టి ఇదంతా కూడా ప్రాపర్ రూల్స్ ప్రకారం మనం యాడ్ చేసుకో. ఇక్కడ కూడా మళ్ళీ మీరు యాడ్ చేసేటప్పుడు ఇక్కడ కూడా ఒక స్పేస్ ఎక్స్ట్రా ఇచ్చినా కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు చూడండి, దీనికి నేను మై పీజీ కలర్ అని ఇలా రాశాను. వర్క్ అవుతుందా? ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకసారి రన్ చేయండి ఈ ఫైల్ రన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై కాలేదు. ఎందుకు అప్లై కాలేదు చెప్పాను, వేరియబుల్స్ అనేవి మనకి కేస్ సెన్సిటివ్ అని చెప్పాను. సో కాబట్టి ఇవి స్మాల్ లెటర్స్లోనే ఉండాలి. మై బీజీ కలర్ ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే కలర్ అప్లై అయింది. ఇక్కడ నేను జారిపోయి ఒక స్పేస్ ఇచ్చానంటే ఏమైందో చూద్దాం. లెట్ మీ సీ వాట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్ ఇఫ్ ఐ కెన్ ప్రొవైడ్ సమ్ స్పేస్ హియర్. ఒకసారి రిఫ్రెష్ చేయండి. అప్లై కాల. ఎందుకు అప్లై కాలేదంటే, సో అది ఇన్వాలిడ్ కాబట్టి. కాబట్టి మనం రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా రాయాలి. సో ఇక్కడ స్పేసెస్ ఉండకూడదు. సో దట్ అది మీరు కేర్ఫుల్గా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, రైట్. ఇది వేరియబుల్స్. ఇంకా మీరు ఇప్పుడు ఇది ఒక అఫీషియల్ సైట్ మనకి. ఇక్కడ కనుక వస్తే వాళ్ళు చెప్తారు, ఇదిగోండి మెయిన్ బీజీ కలర్ బ్రౌన్. సో దాన్ని ఇప్పుడు ఎలా రాయాలి? ఇక్కడ మెయిన్ బీజీ కలర్ బ్రౌన్ రూట్లో డిఫైన్ చేశాడు, సెక్షన్లో డిఫైన్ చేశాడు. దట్ మీన్స్ ఏం చెప్తున్నానంటే ఇది లోకల్ వేరియబుల్ అంటాడు, దీన్ని మనం గ్లోబల్ వేరియబుల్ అంటాడు. ఓకేనా, రైట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్ కలర్ టీల్, బ్యాక్గ్రౌండ్ కలర్ పింక్, బ్యాక్గ్రౌండ్ కలర్ టీల్, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ టీల్ అని మల్టిపుల్ టైమ్స్ ఇచ్చాడు. 5 చూసారా, 5 బ్లాక్స్ తీసుకొని ఇప్పుడు దీనికి వాడు ఏం చేస్తాడు? డెఫినెట్గా ఇదిగోండి ఇక్కడ మెయిన్ బీజీ కలర్ టీల్ అని చెప్పి తీసుకున్నాడు. వాడికి ఎక్కడెక్కడ కలర్ అవసరం అయితే అక్కడ వేరియబుల్ని కాల్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఈ ఒక ప్లేస్లో మీరు కనుక కలర్ చేంజ్ చేస్తే ఈ ఆల్ 5 ప్లేసెస్లో చేంజ్ అయినట్టే కదా. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్ దట్. సో మనం అన్నిసార్లు రాయాల్సిన అవసరం లేదు. ఇంకా దాన్ని ఇంకా షార్ట్ హ్యాండ్ చేయాలంటే ఇలా వేసుకోవచ్చు. సో జస్ట్ ఇదండి మనకి తెలియాల్సినటువంటి కాన్సెప్ట్. సో మీరు డబ్ల్యూ3 స్కూల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా కాన్సెప్ట్ అనేది వేరియబుల్స్ని మనం ఎలా చేయొచ్చు అనేది, రీయూజబిలిటీ సింపుల్గా చెప్పాలంటే హౌ కెన్ వి రీయూజ్ ద థింగ్స్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద సిఎస్ఎస్ వేరియబుల్స్. ఈ సిఎస్ఎస్ వేరియబుల్స్ అనేవి మనకి లాట్ ఆఫ్ టైం అనేది సేవ్. అంటే ఇక్కడ కలర్సే కాదు, మీరు ఏవైనా తీసుకోవచ్చు, రీయూజబుల్ అవుతుంది ఈ వాల్యూ అని అనుకుంటే ఆ వాల్యూని మీరు తీసుకోవచ్చు అండి.
అక్కడ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు చూస్తే కలర్స్ గురించే ఉన్నాయి. జనరల్‌గా ఎందుకంటే కలర్స్ మనం రెగ్యులర్‌గా వాడుతుంటాం కాబట్టి సో కలర్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇదండి ద కాన్సెప్ట్ ఆఫ్ వేరియబుల్స్. రైట్. సో వాట్ ఈస్ నెక్స్ట్? లెట్ us డిస్కస్ ఎ న్యూ టాపిక్.